లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ఇస్కరియోతు యూదా. యూదా ఇస్కరియోతు గురించి ఈ వీడియోలో అతని డార్క్ షేడ్ గురించి తెలుసుకుందాం. యేసు ప్రభువును ఇస్కరియోతు యూదా శత్రువులకు అప్పగించాడు. అప్పుడు యేసు ప్రభు వారు చేసిన ప్రార్థనను యోహాను తన స్వార్థలో ఏమని రాశారో తెలుసా? యోహాను స్వార్థ 17:12. నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడు నశింపలేదు అని. యేసుక్రీస్తు వారు ఆ సమయంలో చేసిన ప్రార్థన ఇది యోహాను సువార్తలో పొందుపరిచారు. లేఖనములు నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో ఎవరూ కూడా నశింపలేదు అని ఆయన ప్రార్థన చేశారు. యూదా ఇస్కరియోతు చాలా దురదృష్టవంతుడైన శిష్యుడు. ఇంతకన్నా నీచుడు హేయమైన వాడు లేడు. యూదా గోత్రములన్నిటిలోనూ అమూల్యమైన ముత్యమైన ప్రభువును ఒక ముద్దుతో పీకి పారేశాడు. అంటే ఒక ముద్దుతో ప్రభువును అప్పగించాడు. ఈ విధంగా రచయితలు రాశారు. అది ముద్దు బొస అని కూడా భావించవచ్చు. యూదా బ్రతుకు చీకటి బ్రతుకు. అతడు మరణించిన విధానమే దానికి తార్కాణం. తన జీవిత లక్షణాలను బట్టి ఇతడు ఒక మోసకారిగా నిలిచిపోయాడు. ప్రభువారు యోధాను గురించి ఒక మాట అంటారు, ఇతడు జన్మించకుండా ఉంటే ఇతనికి మంచిగా ఉండేది అన్నారు. చూడండి ఎంత భయంకరమైన మాట ఇది. ఇతడు జన్మించకుండా ఉండాల్సిందని ఆయనే అంటున్నారు. యోహాను సువార్త 6:70 ప్రకారం యేసుక్రీస్తు వారు అంటారు, నేను మిమ్మును 12 మందిని ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో అంటాడు. చూడండి, 12 మందిని నేను ఏర్పరచుకున్నా మీలో ఒక సాతాను ఉన్నాడు అని ఆ వాక్యం ప్రకారం మాట్లాడుతున్నారు. అంతేకాదు, మనుష్య కుమారుడు గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అని చెప్పాడు మత్తయి సువార్త 26:24. చూడండి ఎంత భయంకరమైన మాటలు ఇక్కడ మనం చూస్తున్నామో ఇస్కరియోతు యూదా గురించి. ఇతడు కేరియోతుకు చెందినవాడు. అందుకనే ఇస్కరియోతులో కేరియోతుకు చెందినవాడు అని అర్థం ఆ పేరులో. అంతేగాని అతని పేరు యూదా, అతను కేరియోతుకు చెందినటువంటి వాడు కాబట్టి యూదా ఇస్కరియోతు అంటారు. కేరియోతు అనే గ్రామము హెబ్రోనుకు దగ్గరగా ఉంటుంది. ఇతడు గలలీయుడు కాదు. మిగిలిన 11 మంది గలలీయులే, కానీ ఇతడు మాత్రం కెరియోతుకు చెందినవాడు. ఇతడు యూదుడు. ఇతని తండ్రి పేరు సీమోను. యోహాను సువార్త 13:2 తండ్రి పేరు ప్రస్తావించబడింది. సీమోనుకు పుట్టినటువంటి వాడే ఇస్కరియోతు యూదా. యూదా అనేటువంటి పేరు ఆ యొక్క గలిలయ ప్రాంతంలో కానీ యూదా దేశంలో కానీ కామన్ కాబట్టి ఎక్కువ మందికి తరచుగా ఉండేది అని యూదాకు బదులుగా జూడస్ అని ప్రాచుర్యంలోకి వచ్చింది ఈయనకి. యూదా పేరు వారి గోత్రానికి ఇవ్వబడింది. ఆ గోత్రపు వారంతా కూడా యూదాగా పిలువబడతారు. ఎక్కువగా యూదా పేరే పెడతారు. సాధారణంగా మేకలను చంపి మాంసము అమ్మేవారి ఇంట్లో డేగలను ఆకర్షించడానికి ఒక మేకను ప్రత్యేకించి చంపుతారు. అట్రాక్షన్ కోసం ఒక మేకని వేలాడదీస్తారు కదా, అలాగా ఒక మేకను ప్రత్యేకంగా ఆకర్షించడానికి చంపుతారు. ఆ మేకనే యూదా మేక అంటారు ఆ ప్రాంతాలలో. అలాగే చాలా ఆకర్షణీయమైనటువంటి ఒక మొక్క ఉంటుంది. తూర్పు ప్రాంతంలో ఒక మొక్క పెరుగుతుంది. దాని రుచి చాలా చేదుగా ఉంటుంది. ఈ మొక్కను కూడా యూదా వృక్షం అంటారు. ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, కానీ చాలా చేదుగా ఉంటుంది. యూదా వృక్షం అని పిలుస్తారు ఆ ప్రాంతాల్లో. అంటే చూడండి, ప్రతిదీ కూడా ఆకర్షించటానికో లేదా చెడు ఉద్దేశానికో ఈయన వాడతారు. అంత చెడ్డగా పేరు తెచ్చుకున్నటువంటి యూదా చివరకు మిగిలిన శిష్యులతో నమ్మకంగా జీవించాడు. శిష్యులందరితోనూ కూడా నమ్మకంగానే చక్కగానే జీవించాడు. కాబట్టే అపోస్తుల సంఘానికి కోశాధిపతిగా ఎన్నుకున్నారు. అపోస్తుల యొక్క ఖర్చులు కానీ, వారి వివరాలు కానీ, వారికి వసతులు కానీ ఇలాంటివన్నీ కూడా యూదానే చూసుకునేవాడు. ఫినాన్షియల్ మ్యాటర్స్ అన్నీ కూడా ఇస్కరియోతు యూదా నుంచే వెళ్ళేవి. అందుకే కోశాధిపతిగా ఎన్నుకున్నారు ఈ 12 మంది అపోస్తులు. అందువల్లే యేసు ప్రభు వారు మీలో ఒకడు నన్ను మోసపరచును అని గట్టిగా చెప్పినప్పుడు శిష్యులు ప్రభువా నేనా అన్నారే గాని యోధానా అని ఎవ్వరు కూడా అనలేదు, సంశయించలేదు. ఎందుకంటే శిష్యులు బాగా నమ్మారు కాబట్టి. యోధాని నమ్మారు, విశ్వసించారు. ఎప్పుడు కూడా అనుమానించలేదు, సంశయించలేదు. ఎప్పుడు తెలిసిందంటే సిలువ వేసేంత వరకు, అప్పగించేంత వరకు కూడా ఆ వేదవారం అంటారు ఆ చివరి వారాన్ని. ఆ ప్రత్యేకమైనటువంటి వేదవారం వచ్చేంత వరకు కూడా వారికి తెలియలేదు. అంతేకాదు ఇతని కార్యాలు కూడా ఏమీ చెప్పబడలేదు బైబిల్లో. యోహాను సువార్తలో ఇతని గురించి మాత్రం కొంత చెప్పబడింది. అప్పగించే ముందు ఆయన స్వభావం ఎలాగుంది, శ్రమల వారంలో ఎలా ఉన్నారంటే సాతాను స్వభావం కలిగి ఉన్నాడు. సాతాను స్వభావము, చెడుతనము, దుష్ట ప్రవక్తన బయటపడ్డాయి. ఇస్కరియోతుకున్నటువంటి ఈ స్వభావాలు బయటపడ్డాయి అందరికీ. ఒక సందర్భాన్ని మనం బాగా పరిశీలించవచ్చు.
మరియ ప్రభువారిని అభిషేకించడానికి వచ్చినప్పుడు, అభిషేకిస్తున్నప్పుడు అంటే నూనె రాసి తన పాదాలకు నూనె రాసి తల వెంట్రుకలతో తుడుస్తున్నప్పుడు యూదా చూశాడు. అలా ప్రభువారిని మరియ అభిషేకిస్తున్నప్పుడు యూదా చూసి ఈ అత్తరు ఎందుకు వేస్ట్ చేస్తున్నావనే ఆలోచనతో మాట్లాడుతున్నాడు. ఈ అత్తరు 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చు కదా అన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 5వ వాక్యము 6వ వాక్యం కూడా చూడండి. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందువలన అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పెను అని అక్కడ రాయబడింది. అతను ముందుగా దొంగయ్య ఉన్నాడు. దేవుని వద్దకు వచ్చి నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా కోశాధిపతిగా ఎన్నుకున్నారు. ఖర్చులన్నీ కూడా ఈయన చూస్తున్నాడు. అలా కోశాధిపతిగా ఉండి ఖర్చులకు కావలసిన ప్రతిదీ కూడా ఒక సంచిలో, అంటే ఆ సంచి ఈయన దగ్గరే ఉంది. ఆ సంచిలోది కూడా మెల్లగా ఈయన దొంగతనం చేస్తున్నాడు. మధ్య మధ్యలో దాంట్లో నుంచి కూడా ఈయన తీసుకుంటున్నాడు. ఆ డబ్బు సంచి ఉన్నందువలన దానిలోది దొంగిలించడం వలనే ఆ డబ్బు మీద ఆశ కలిగి ఇలా చెప్తున్నాడు, బీదల మీద శ్రద్ధ కలిగి కాదు అని వాక్యంలోనే అంత స్పష్టంగానే చెప్పబడింది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన క్యారెక్టర్ని. యోహాను సువార్త 13:18 వాక్యంలో కూడా నాతో కూడా భోజనం చేయువాడు నాకు విరోధంగా తన మడమ ఎత్తుతాడు అని యేసుక్రీస్తు వారే చెప్తారు. ఇది ద్రోహంగా చెప్పబడినటువంటి ప్రభువు మాటలు. ఆ రోజుల్లో యూదా దేశంలోనూ, యూదా దేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలోనూ, దేశాల్లో ఉన్నటువంటి వారితో సహా యేసుక్రీస్తు వారి యొక్క ఖ్యాతి కానీ ఆయన గొప్పతనం కానీ వర్ణించలేనిది. సో ఎక్కువగా పేరుంది, గొప్పతనం ఉంది, అందరూ కూడా ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఆయన చెప్పేటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. అది చాలామందికి ప్రత్యర్థిగా మారిపోయింది. కాబట్టి ప్రభువారు ఒక ప్రత్యర్థిగా మారారు. తన రాజకీయ విడుదల ద్వారా గొప్పవారిగా పేరు సంపాదించేటువంటి స్తోమత వస్తుంది అని నమ్మకంతోనే, మోసపూరితమైనటువంటి బుద్ధితోనే ప్రభువారి దగ్గరికి చేరాడు ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు వారి ద్వారా ఒక ఉజ్జీవం రగులుతుందని, ప్రభుత్వ వ్యతిరేక పనులు జరుగుతాయేమో అని, ఉన్నతమైన రాజకీయ భవిష్యత్తు వస్తుందేమో అని చేరి ఉండవచ్చు కూడా. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అవి రావు అని గ్రహించి చివరకు ఆయనను ఒక హీనమైన, స్వల్పమైన, అవమానకరమైన ఒక వెలధరకు అమ్మాడు. ఆయన యేసుక్రీస్తు వారు శిష్యునిగా చేర్చుకున్నారు, అపోస్తుల తత్వాన్ని ఇచ్చారు, కోశాధిపతిగా నియమించుకున్నారు. మిగతా వారికి ఇచ్చినట్లే ఆత్మవరాలు, పరిశుద్ధాత్మ శక్తిని ఈయనకు కూడా అందించారు. సొంత వారిగానే చూశారు. అయినా సరే ఆ వ్యక్తిత్వం చివరి వరకు కూడా పోలేదు. అయితే యూదా తన ద్రోహ బుద్ధికి పశ్చాత్తాపడి ప్రభు వద్దకు మరలా తిరిగి వస్తారేమో అనుకుంటే ప్రభు వద్దకు రాలేదు. తిరిగి మరలా ద్రోహుల వద్దకే వెళ్ళాడు. ఆ ప్రభువు విరోధులు యోధాను అంగీకరించలేదు. ఎవరైతే విరోధంగా పనిచేసి యోధాను రెచ్చగొట్టి నాణాలు ఇచ్చి అప్పగించమన్నారో వారి వద్దకు మరలా వెళితే వారు పట్టించుకోలేదు, అంగీకరించలేదు. అందువలనే అతడు పశ్చాత్తాపంతో ఊరి వేసుకుని చనిపోయాడు. ప్రపంచానికి బహిర్గతమైనంత వరకు కూడా యోధా జీవితం అనేక అపజయాలతో కూడుకుని ఉంటుంది. ఇది అందరికీ కూడా గుణపాఠంగా నేర్చుకోవాలి. యోధా చివరి గడియల గురించి కూడా మాట్లాడదాం. యోధా యొక్క ద్రోహ బుద్ధి బయటపడినప్పటికీ కూడా మార్కు, లూకా, యోహాను కూడా మౌనంగా ఉన్నారు. మత్తయి అపోస్తుల కార్యాల్లో మాత్రమే అతని మరణాన్ని గురించి పూర్తిగా రాశారు. మత్తయి రాసినటువంటి దాని ప్రకారము ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించాడు. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయన శిక్ష విధించబడగా చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణాలు ప్రధాన యాజకుల వద్దకు మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించి పాపము చేశాను అని ఒప్పుకుంటాడు. వారు దానితో మాకేం పని, నీవే చూసుకోమంటారు. అతడు ఆ వెండి నాణాలు ఆ దేవాలయంలో పారవేసి పోయి ఊరుపెట్టుకున్నాడు. ప్రధాన యాజకులు ఆ వెండి నాణాలు తీసుకుని అవి రక్త క్రయధనము గనక వీటిని కానుకల పెట్టెలో వేయకూడదు అని ఒకరికొకరు చెప్పుకున్నారు. కాబట్టి వారు ఆలోచన చేసి వాటితో పరదేశులను పాతిపెట్టడానికి కుమ్మరివాని పొలం అనేది కొన్నారు. అందువలన నేటి వరకు కూడా ఆ పొలము రక్తపు పొలం అనబడుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 2వ వాక్యం నుంచి 10వ వాక్యం వరకు ఇదంతా మనం చదువుతాం. ఇదంతా మనకు కనబడుతుంది. అప్పుడు ఆఖరిగా విలువ కట్టబడిన వాణ్ణి అనగా ఇజ్రాయేలీలలో కొందరు విలువ కట్టిన వారి క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారము కుమ్మరివాని పొలము ఇచ్చిరి అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరింది అని వాక్యం అక్కడ ఉంటుంది. ప్రభు వైపు తిప్పుకోవాలని ఎంత ప్రయత్నించినా యూదాలో మార్పు రాలేదు. అతనిలో పాతుకుపోయిన ఆశాబోతుతనం, నిస్సంతోషం, జుగుప్స, ద్రోహబుద్ధి, ఈర్ష్య, మోసకారీతనం, మానసిక బలహీనత అతడిని మార్చలేకపోయాయి. మేడగదిలో పరిశుద్ధ సంస్కారంలో పాలు పుచ్చుకునే సమయంలో ప్రభువారులా చెప్తున్నారు,
వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే వానిలోకి సాతాను ప్రవేశించింది అని వ్రాయబడుతుంది. యోహాను సువార్త 13:27 వాక్యంలో యేసుక్రీస్తు వారు అంటారు, నీవు చేయుచున్నది త్వరగా చెయ్యమని వానితో చెప్పగా అని మాట్లాడతారు. అంటే యోధ అప్పటికీ మారలేదు, యోధ ఆల్రెడీ ఈ పనులు చేస్తున్నారు అని ఆయన గ్రహించారు. అలాగే ఆయన్ను త్వరగా చెయ్యమని మాట్లాడుతున్నారు. అయితే మనం అనుకోవచ్చు, యోధ చేసిన పని కాదు ఇది, అతనిలో సాతాను ఉన్నాడు కాబట్టి సాతాను చేయించాడు, సాతానే చేశాడు, ఇదంతా సాతాను వల్లే జరిగింది అనుకుంటాం. అయితే మిగతా శిష్యులు సాతానుకు అవకాశం ఇవ్వలేదు, ఇతనెందుకు ఇచ్చినట్లు? సాతానుకు అవకాశం ఇవ్వడం వలనే అతని క్యారెక్టర్స్ అన్నీ కూడా సాతాను గ్రహించి యోధాలోకి ప్రవేశించాడు. అలాంటి లక్షణాలు క్యారెక్టర్ ఉంది కాబట్టే సాతాను వశపరుచుకుంటున్నాడు. యోధ తన తప్పులు తెలుసుకొని ప్రధాన యాజకుల యొద్దకు తిరిగి యథార్థతను నిరూపించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ ఫలించలేదు. చివరికి ఉరి వేసుకుని చనిపోయాడు. లేఖనాల ప్రకారం జరగాల్సినవి జరిగాయి. యేసుక్రీస్తు వారిని అప్పగించారు, యోధ అప్పగించాడు. అలాగే పశ్చాత్తాపం పొంది ఆ యొక్క మారినటువంటి మనసుతో దేవుని వద్దకు రావటం మానేశాడు. తన యథార్థతను దేవుని వద్ద నిరూపించుకోలేదు, దేవుని వద్దకు వచ్చి క్షమాపణ అడగలేదు, ప్రాయశ్చిత్తం లేదు. దేవుని వద్దకు వచ్చి ఉంటే ఈ విధంగా ఉరుపెట్టుకుని చనిపోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఎవరైనా కూడా ఒక ఆధ్యాత్మిక చింతనలో మంచి కొరకు పోరాడుతూ తప్పుడు త్రోవను, తప్పుడు మార్గాన్ని అనుసరిస్తే వాడు యోధా మరణాన్నే పొందుతాడు అని పెద్దలు చెప్తారు. ఇతని గురించి లభించినటువంటి ఒక అరబిక్ సమాచారంలో యోధ చిన్నతనాన్ని నుంచి కూడా సాతాను పట్టినవాడిగా చిత్రీకరించబడ్డాడు అంటారు. అంటే యోధ ఈ విధంగానే అపవాది చేత పీడించబడుతున్న వాడిగాను, ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వాడుగాను చెప్తున్నారు. మరొక రచయితనటువంటి టాస్కెడ్ అనేటువంటి వ్యక్తి, ఇతడు అపోస్తుల వలె ఉండి సాతాను వలె ప్రవర్తించాడు అని రాశాడు. యేసు ప్రభు వారిని అమ్మినటువంటి 30 వెండి నాణాలతో కొన్నటువంటి కొమ్మరివాని భూమిని ఎకెల్దామా అంటారు. ఎకెల్దామా అనే ప్రాంతం నేటికి కూడా ఉంది. యెరూషలేములో ఇది ఆల్రెడీ మీకు కనిపిస్తుంది. ఆ భూమిని ఒక గ్రీకు క్రైస్తవుడు గుర్తించి ఆ భూమిని పరిశీలిస్తే అందులో కొన్ని పుర్రెలు, ఎముకలు దొరికాయి. ఇవన్నీ కూడా యాత్రికులకు సంబంధించినవి. అంటే పరదేశుల కోసమే ఇది కొన్నారు కాబట్టి పరదేశుల్ని పాతిపెట్టారు ఆ సమయంలో. మిగతా అపోస్తులందరూ దేవుని మాటలను బట్టి, దేవుని చెప్పిన విధంగా బ్రతుకుతుంటే, ఆయన్ను బట్టి వారు జీవిస్తూ ఉంటే, యూదా మాత్రం అలా జీవించలేదు. మిగతా అపోస్తులందరూ మాదిరికరంగా జీవిస్తే యూదా మాత్రం అలా లేడు. మిగతా వారందరూ యేసుక్రీస్తు వారిని ప్రకటించి హతసాక్షులుగా మరణిస్తే యూదా మాత్రం ఉరిపెట్టుకుని చనిపోయాడు. మిగతా అపోస్తులు దేవుని కార్యాల కోసం, ఆత్మశక్తి కోసం ప్రాధేయపడుతుంటే యూదా మాత్రం తన డబ్బు సంచితోనే ప్రాధేయపడుతున్నాడు. పేతురు లాంటి భక్తులు కూడా అప్పగించేటప్పుడు చెదిరిపోయారు, బెదిరిపోయారు, కానీ మరలా తిరిగి వచ్చారు, దేవుణ్ణి పట్టుకుని ప్రకటించారు. కానీ యూదా మరలా దేవుని వద్దకు రాలేదు. మిగతా అపోస్తులు ఆత్మీయ శక్తి పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడితే యూదాలో సాతాను ప్రవేశించింది. చివరకు తప్పు తెలుసుకున్నాడు, మారాడు, పశ్చాత్తాపం పొందాడు, తన యథార్థతను నిరూపించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ ఉరిపెట్టుకుని చనిపోయాడు. అలా కాకుండా యేసుక్రీస్తు వారి పాదాల వద్దకు వచ్చి ఉంటే, ఆ క్షమాపణను ఆయన్ను అడిగి ఉంటే ఈ జీవితం, ఈ చరిత్ర వేరేలా ఉండేది. ఇస్కరియోతు యూదా జీవిత ప్రయాణం మరొకలా ఉండేది. మనందరం ఆ చరిత్రను, ఆయన సేవను, ఆయన పరిచర్యను గొప్పగా ఆయన గురించి చదివి ఉండేవాళ్ళం. కానీ అలాంటి పరిస్థితి లేదు. ఆ పశ్చాత్తాపంతోనే ఉరిపెట్టుకొని చనిపోయాడు. సో ఇది అపోస్తులుడైనటువంటి ఇస్కరియోతు యూదా యొక్క డార్క్ షేడ్, ఆయన గురించినటువంటి వివరణ, చరిత్ర అంతా కూడా. సో మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయిండి బలపరచునుగాక. ఆమేన్.